విజయనగరం జిల్లాలో భూసేకరణ మరోసారి వివాదాస్పదంగా మారింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేద రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో భూసేకరణపై చిన్న సన్నకారు రైతులు గుర్రుగా ఉన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో పేద రైతుల భూములను అధికారులు టార్గెట్ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొండపల్లి మండలంలోని కొండకిండాం, రాచకిండాం, కిండాం అగ్రహారం గ్రామాల్లో సుమారు 180 ఎకరాల భూమిని సేకరించి ఏపీఐఐసికి అప్పగించే ప్రక్రియ జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొద్దిపాటి భూములపై ఆధారపడి జీవిస్తున్న చిన్న సన్నకారు రైతులను ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రత్యేకించి ఎస్సీ రైతులు సాగు చేసుకుంటున్న డి పట్టా భూములను కూడా భూసేకరణ పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న పేద కుటుంబాలు భూములు కోల్పోతే వారి భవిష్యత్తు ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం భూములు కోల్పోయే రైతు కుటుంబాలకు ఉద్యోగాలపై ఎలాంటి హామీ ఇస్తుందో స్పష్టం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మాకు ఎంత రేటు ఇచ్చినా అదే బతుకండి, మేమైతే ఇవ్వమండి. 100 సంవత్సరాలు బట్టి మా తాతల నుంచి మాకు అది ఉంది. అది లేకపోతే మాకు బ్రతుకులేదు. మా మీద ఒక బాంబు పడిస్తే వాళ్ళు భూమి పట్టుకెళ్ళలేమో కానీ మేము బ్రతుకుంతడం వాళ్ళు భూమి పట్టుకెళ్ళలేదు. ప్యానాలు తీసి భూమి పట్టుకెళ్ళిపోయి ప్రాజెక్టులు కడతారా? ఎక్కడ విజయనగరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడికి ఎందుకు రావాలి? మా పల్లెటూరు గ్రామాల జనాలు ఎందుకు ఏడిపించాలి? మా తల్లులు పిల్లలు ఎందుకు రోడ్డు మీద పడియారు? భూసేకరణపై గత అనుభవాలను కూడా రైతులు గుర్తు చేస్తున్నారు. 1999, 2014 సంవత్సరాల్లో గజపతి నగరం మండలం మరుపల్లి గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ పేరుతో సుమారు 150 ఎకరాల భూమిని సేకరించారని, ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా ఇప్పుడు మళ్లీ కొత్త ప్రాంతాల్లో భూములు సేకరించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కొత్త భూములు తీసుకునే బదులు మరుపల్లిలోని ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. బొండపల్లి తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని చెబుతున్నారు. ఇది వారసత్వంగా కొంతమందికి కొనుగోలుగా వచ్చిన సుమారు చాలా ఎన్నో వందల ఎకరాలు ఉండొచ్చు. అయితే ఈ యొక్క ల్యాండ్లకు వాళ్ళు కూడా, ఈ యొక్క భూములకు కూడా వాళ్ళు దాని మీద బతుకుతారు వాళ్ళకి కూడా. సో వాళ్ళెవరు కూడా ఇవ్వననే చెప్పేసి అంటున్నారు. సో దాని తరంగా నేను కూడా ఆ యొక్క 25 ఎకరాల ల్యాండ్ సుమారుగా నేను కూడా ఇవ్వాలనే ఆలోచనలో లేదు. ఎందుచేతంటే భూమి అన్నది మాకు అదే ఆధారం, దాని మీదే ఆధారం కాబట్టి ఆ యొక్క ల్యాండ్ని ఇవ్వాలంటే ఆలోచన లేదు. మరోవైపు బాడంగి మండలం ఆకులకట్ట గ్రామంలో కూడా సుమారు 210 ఎకరాల భూసేకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. గతంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పంపిణీ చేసిన డి పట్టా భూములే ప్రస్తుతం భూసేకరణ ప్రతిపాదనలో ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఈ భూములపైనే మామిడి, జీడి తోటలు సాగు చేస్తూ తరతరాలుగా జీవిస్తున్నామని చెబుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కూడా తమ వ్యతిరేకతను అధికారులకు తెలియజేశారు. అయితే ప్రభుత్వ అవసరాల మేరకు డి పట్టా భూములను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందంటున్నారు అధికారులు. అభివృద్ధి పేరుతో పరిశ్రమలు రావడం అవసరమేనని అంగీకరిస్తున్నారు రైతులు. అదే సమయంలో తమ జీవనాధారమైన భూముల్ని కోల్పోయే పరిస్థితి రాకూడదని కోరుతున్నారు.